హ్యాపీగా ఉన్నా ఐ రైట్, సాడ్గా ఉన్నా ఐ రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ గుడ్ జర్నల్ ఇన్ మై, ఐ ఆల్వేస్ క్యారీ అ జర్నల్ విత్ మీ. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ రైట్ ఇట్ డౌన్. ఇప్పుడే వెంటనే చేస్తే వాళ్ళకే అది అని తెలిసిపోతుంది కదా, సో కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తాం అనమాట. ఇంతకీ నిన్న ఈరోజు చెప్పిన వాటిల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే, లేదా ఈరోజు అయితే స్టోరీ నేను వినలేదు. ఓకే, అవునా? అయితే 1 minute నేను ఒకసారి చెక్ చేసుకుని నేనేం చెప్పాను నాకు గుర్తులేదు. ప్లీజ్. బికాజ్ ఒకే రోజు ఐ లైక్ డిడ్ సమ్ రీల్స్. ఓకే, గుర్తొచ్చింది, నిన్నే చేశాను. నన్ను అడుగుతారు ఏముండారండి అని. అవును, పొద్దున్న ఏముండారు. యూనో సడన్ గా ఇలా ఇలా కూర్చుంటారు కదా, కళ్ళు మూసుకుని మీరు ఇవాళ ఏం బట్టలు వేసుకున్నారో చెప్పండి. 1 second యూ హ్యావ్ టు థింక్. అవును, ఫర్ మీ అట్లీస్ట్ ఇట్స్ లైక్ ఇవాళ బ్లాక్ టీ షర్ట్. 1 minute యూ హ్యావ్ టు టేక్ టు థింక్. కరెక్ట్. సో గోపాల్ వాళ్ళమ్మ, నేను నార్మల్గా చెప్పేస్తాను స్టోరీ. గోపాల్ వాళ్ళమ్మ ఒక పెద్ద హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నారు. నర్స్గా గోపాల్ ఏమో ఊరికి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వాళ్ళ అమ్మకని వచ్చాడు. ఆ పెద్ద హాస్పిటల్ చూసి గోపాల్ లైక్, అమ్మ ఏంటి ఇంత బాగుంది హాస్పిటల్, టిఫిన్ బాక్స్ ఇస్తూ అంటాడు. డబ్బులు ఉంటే చాలమ్మా ఎలా అయినా బతికేయచ్చు అని చెప్తాడు. వాళ్ళమ్మ అవునా, ఒకసారి నాతో పాటు రాని ఐసీయూ లోపల తీసుకెళ్తారు. ఐసీయూ లోపల తీసుకెళ్తే అత్యంత ధనవంతులైన కొంతమంది బెడ్ మీద చావు బ్రతుకు పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కళ్ళు తెరిచిన వెంటనే అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నన్ను చూడడానికి ఎవరైనా వచ్చారా అని. నేను ఒక్కసారి నా కొడుకుతో మాట్లాడచ్చా అని, ఒక్కసారి నేను నా కూతురుతో మాట్లాడచ్చా అని బయటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చెప్తుంది, నిజమే డబ్బులు ఉంటే మంచి హాస్పిటల్లో ఉండొచ్చు, కానీ నీ చివరి క్షణంలో నువ్వు ఇంకా ఎక్కువ బ్రతకాలి అని కోరిక తెచ్చేలా చేసేది మాత్రం నిన్ను ప్రేమించే కొంతమంది మనుషులు. ట్రూ. అండ్ దట్ యూ కెన్ నెవర్ బై విత్ మనీ, యూనో. సో దట్స్ డే వన్ స్టోరీ, ఫస్ట్ స్టోరీ. ఫెంటాస్టిక్ స్టోరీ, అసలు చాలా ఫెంటాస్టిక్. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చాలా మందిని చూసాను, డబ్బు ఉంటే చాలు అని అనుకునేవాళ్ళు, డబ్బు సంపాదించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. దానికోసం ఫేక్గా ఎన్నో రకాలైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. సొసైటీ ముందు, కెమెరా ముందు, మీడియా ముందు బోల్డంత హంగామా నడుస్తూ ఉంటుంది. ప్రజలు అవన్నీ చూసి ఇదే నిజమేమో, ఇలాగే ఉంటారేమో అనుకుంటారు. రియాలిటీ మనకు తెలుస్తుంది, వాళ్ళు ఎగ్జాక్ట్గా వాట్ దే ఆర్ అనేది. వీళ్ళకి చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో వీళ్ళు ఉండరు. ఎందుకంటే కళ్ళ ముందు ఒక వీడియో కనపడుతూ ఉంటుంది కదా, అదే నిజం అనుకుంటూ ఉంటారు. కరెక్ట్ అండి. అండ్ అదే నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. పీపుల్ ఆఫెన్ సే ఇన్స్టాగ్రామ్లో ఎవరు నిజం పోస్ట్ చేయట్లేదు, రియల్ ఎయిడ్ పోస్ట్ చేయట్లేదు. ఐ వాంట్ టు ఆస్క్, ఒకసారి ఎవరైనా సెల్ఫీ అండ్ ఫోటో పట్టుకునేసరికి డూ యూ స్మైల్ ఆర్ నాట్? Obviously. We all smile. That's a basic human. లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టంలో everybody ఉన్నా, obviously smiles. The same as with Instagram. ఇప్పుడు వాట్ ఐ డోంట్ వాంట్ టు షో మై, అందరికీ అలా ఉండదు కదా, ఐ డోంట్ వాంట్ టు షో మై లోస్. అవును, నేను ఏడుస్తున్నప్పుడు, ఏడుపు ఇస్ అ వెరీ ఇంటిమేట్ థింగ్. యూనో, మన మోస్ట్ డియరెస్ట్ పీపుల్ దగ్గరే బ్రేక్ డౌన్ అవ్వగలుగుతాం. ఆర్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అది కూడా అవ్వలేరు. దే హ్యావ్ టు హ్యావ్ ప్రైవసీ ఆఫ్ బాత్రూమ్ టు క్రై, యూనో. సో మనం అందరం వెరీ ప్రైవేట్ పీపుల్ యాక్చువల్గా మాట్లాడాలంటే, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ డీపెస్ట్ ఎమోషన్స్. అండ్ డీపెస్ట్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ త్రూ టీయర్స్. హ్యాపీనెస్ అవ్వచ్చు, ఏడిపోవచ్చు. అండ్ అలాంటి మూమెంట్స్లో నోబడీ వాంట్స్ టు రికార్డ్ ఇట్, యూనో. సో మన న్యూట్రల్ హ్యాపీ మూమెంట్సే మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం, మన న్యూట్రల్ సాడ్ మూమెంట్సే మనం పోస్ట్ చేస్తాం. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వీ కెన్ నెవర్ షో. సో దట్స్ వై ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. బికాస్ నేను ఇప్పుడు ఏడుస్తున్నా సరే, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ రీల్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు డూ అ రీల్, ఐ డూ ఇట్ విత్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. దానికి అర్థం నేను ఫేక్ అని కాదు, దానికి అర్థం దట్ ఈస్ వాట్ ద ప్లాట్ఫామ్ రిక్వైర్స్. ఇప్పుడు మీరు ఇంట్లో ఏడుస్తున్నారు, కొట్టుకొని చేస్తున్నారు, సడన్ గా తలుపు కొడితే రిలేటివ్స్ ఎవరో వచ్చారు, మీరు హస్బెండ్ ఎలా ఉంటారు, అది కాదండి కూర్చోండి అని మాట్లాడతారు లేదా? ఇన్స్టాగ్రామ్ ఇస్ లైక్ దట్ చుట్టం హూ కమ్స్ ఇన్సైడ్. వాళ్ళు వచ్చినప్పుడే నేను కొట్టుకొని చేస్తా అంటే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నో, యూ హ్యావ్ టు మెయింటైన్ బేసిక్ ఎటికెట్. దట్స్ వాట్ బీయింగ్ authentic is important, but గార్డింగ్ యువర్ ప్రైవసీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్లో చూసేదే అంత నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ అలానే సంతోషంగానే కనిపిస్తున్న వాళ్ళు ఫేక్ అని కూడా కాదు. అవును, ఇట్స్ జస్ట్ దాట్. ఫర్ మీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్, మీరు ఏడవరా, మీకు కోపం రాదా? నేను గట్టిగా వస్తుంది. ఇందాక పార్కింగ్ వాడి మీద చాలా కోపం వచ్చింది నాకు. ఇక్కడ కాదు అక్కడ కీస్ ఇవ్వండి అంటాడు. ఇప్పుడు నేను వెంటనే ఫోన్ తీసి వీడు కీస్ ఇవ్వను నేను చేయలేను కదా.
ఎవరికైనా వస్తుంది కోపం. ఇట్స్ వెరీ బేసిక్ ఎమోషన్. ఎప్పుడు సంతోషంగా నవ్వుతున్న బాబాలే ఎవరుంటారు? ఇట్స్ నాట్ పాసిబుల్, హ్యూమన్లీ నాట్ పాసిబుల్. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మొన్న ఒక మూవీ షూట్కి జూబ్లీహిల్స్ నుంచి దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ దాటి ఇంకా ముందుకెళ్ళాలి దగ్గర 1 hour జర్నీ. ఆల్మోస్ట్ 18 days కంటిన్యూస్గా ఉంది షూట్ నాకు. మార్నింగ్ 6 to 6 కాల్ షీట్. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఔటర్ రింగ్ రోడ్ మీద సబ్ రోడ్ నుంచి డైరెక్ట్గా ఈ లాస్ట్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి ఇలా వచ్చేస్తున్నారు. ఇండికేటర్ కూడా వేయట్లేదు, ఇలా వచ్చేస్తున్నారు. అండ్ డ్రైవింగ్ సెన్స్ లేదు, రోడ్ సెన్స్ లేదు, వెనకతలు వచ్చే వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అసలు ఆ సెన్స్ లేదు. అండ్ మరోవర్ ఎల్బోర్డ్ పెట్టుకుని నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ లైన్లో వెళ్తున్నారు. ఇదొకటైతే అసలు నాకెంత భయం వేసిందంటే జనాల్లో ఎందుకు ఇంత సెన్సిబిలిటీస్ ఎందుకు పడిపోతున్నాయి. అది కూడా కాదు, దట్ ఆల్సో. అండ్ అలాంగ్ విత్ దట్ మొన్న ఐ అబ్జర్వ్ సంథింగ్ అండి. ఎక్కడైనా ఒక అమ్మాయి కార్ డ్రైవ్ చేస్తుంది అనుకోండి, ముందుకెళ్ళి కార్ పార్కింగ్ వచ్చేసరికి, అది కాదు, కార్ పార్కింగ్ వచ్చేసరికి వీళ్ళు పెద్ద మేధావులు, అద్భుతమైన అదేంటి స్పోర్ట్స్ కార్ డ్రైవర్స్ లాగా కొంచెం వెనక్కి మేడం, కొంచెం ముందు. ఏం లేదు, ఇఫ్ యూ సీ అ గాయ్ డ్రైవింగ్, గర్ల్ డ్రైవింగ్, దే డ్రైవ్ సేమ్ ఓన్లీ. ఓకే, అలా చూడరు, అలా చూడరు. అమ్మాయి అంటే మొన్న ఏమైంది తెలుసా, ఐ వెంట్ ఫర్ డబ్బింగ్, వాళ్ళది దిక్కుమాల పార్కింగ్ ఉండింది, ఇంత చిన్న సన్నటి పార్కింగ్ ఉండింది, టర్నింగ్ కూడా రావట్లేదు అది. బట్ ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఒకడు వచ్చి, మేడం నేను చెప్తాను, నేను ఉన్నాను, నేను చెప్పినట్టు తిప్పండి, కారు కిందకి వెళ్తుంది అన్నాడు. నేను ఓకే సరే చెప్తున్నాడు కదా అని ఐ వాజ్ డ్రైవింగ్. అటు చూసి వెనక్కి రండి, వెనక్కి సుర్రం గీసుకుంది నాకు సైడ్. సరే ఆగి విండో దించి, నేను నిన్ను అడిగానా సహాయం? అడగలేదు. నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు? నేను ఇక్కడ 3 రోజుల నుంచి డబ్బింగ్ చెప్తున్నా, రోజు నేను సరిగ్గా పెట్టుకుంటున్నా. ఇవాళ వచ్చి తుమ్ పీచేయావు, ఇంత స్లోప్లో మధ్యలో ఆపి వెనక్కి వెళ్ళమంటే ఎవరికి వెళ్తుంది బండి? అది అమ్మాయి తొక్కినా అబ్బాయి తొక్కినా కొంచెం రోల్ అవుతుందా అవదా? ఇప్పుడు జస్ట్ బికాజ్ ఐఎమ్ అ గర్ల్ యాక్సిలరేటర్ పని చేయకుండా పోతుందా? లేదు కదా. లేదు, ప్రజలు ఎలా ఉన్నారంటే why do you judge a girl? నాకు అవసరం లేదురా నీ హెల్ప్, ఎందుకు చెప్తున్నావు? నాకు ఒక 2 నిమిషాలు ఎవరికైనా టైం పడుతుందండి పార్కింగ్కి, వెంటనే వచ్చేస్తారు 10 మంది. పోనీ మేడం మీరు దిగండి, నేను డ్రైవ్ చేస్తాను. ఆగరా, తట్టుకో, నేను చేసుకుంటాను నా కార్ పార్కింగ్. why do you want to do it? I feel so angry వస్తుంది నాకు. ఐఎమ్ పర్ఫెక్ట్ డ్రైవర్ అనమాట యాక్చువల్లీ. నేను కూడా పర్ఫెక్ట్ డ్రైవర్. వీళ్ళ వల్లే నాకు సగం డౌట్లు వస్తాయి నా మీద. ఐ డ్రైవ్ వెరీ వెల్. కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, పక్కన కూర్చుని ఎక్కడ లేని వాళ్ళు వచ్చి, అది కాదు మేడం రివర్స్ వేసుకోండి, రివర్స్ గేర్ మార్చండి మేడం. అరే నాది ఆటోమేటిక్ రా, ఏం మార్చమంటావు? యూనో నీకు తెలిసిందే సగం సగం, నువ్వు నాకు గైడ్ చేస్తావు, ఓకే సహాయం, అండర్స్టాండ్. కానీ మళ్ళీ వాడు చెప్పినట్టు పార్క్ చేయకపోతే మళ్ళీ అఫెండ్ అయిపోతారు. యూనో దెర్ వాజ్ వన్ గై, హీ వెయిటెడ్ టిల్ ఐ పార్క్డ్ ఇన్ ది స్పాట్ దట్ హీ ఆస్క్డ్ మీ టు పార్క్. నౌ యూ టెల్ మీ, అక్కడ నాకు ఈజీగా ఇంకొక స్పాట్ ఉంది, నేను టర్న్ చేసి పెట్టుకోవచ్చు. అతను నాకు గైడ్ చేశారని చెప్పి హీ స్టేడ్ దేర్ టిల్ ఐ పార్క్ ద కార్. అలా ఉంటుంది అనమాట. అదేంటి అసలు హైవే మీద వెళ్తుంటే ముందుకు వచ్చి ఎవరు డ్రైవ్ చేస్తున్నారని వెనక్కి తిరిగి చూసి లేడీ అని అంటే ఇక వాడు బాడీ లాంగ్వేజ్ చూడాలి, ఒక రకంగా డ్రైవ్ చేస్తాడు వాడు. అండ్ ఆల్సో ఐ ఫీల్ బ్యాడ్ తెలుసా, ఇలా గర్ల్స్ బాగా డ్రైవ్ చేయరు అది ఇది అని చెప్తే. యూ టెల్ మీ అన్ యావరేజ్ గై స్టార్ట్స్ డ్రైవింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ వాట్ 18, 19 కదా. ఒక అమ్మాయి కార్ స్టార్ట్ చేయడం ఇన్ జనరల్ లార్జర్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే దే స్టార్ట్ రియలీ లెస్. అండ్ అబ్బాయిలు ఇన్ జనరల్ జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే ఎవ్రీడే కార్లో బయటకు వెళ్తారు వస్తారు, బయటకు వెళ్తారు వస్తారు. అమ్మాయిలు మోస్ట్లీ చాలా మంది అలా వెళ్ళరు, అవకాశం కూడా. You cannot compare a man who drove 10,000 kilometers to a girl who's driven 500 kilometers. Obviously, skill set anedi more you do it, you get it better, right? So, please make girls drive more so that you will stop complaining like that. That's what I want to say.